నాకు మీ 12 గ్రామాల ప్రజలు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని బట్టి నేను తీసుకొని పోయి అయ్యా మరి ఇదేందా వీళ్ళు ఎన్ని రోజులు ఈ టెంట్ల కింద కూర్చోవాలి, ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉందా, ఎందుకు ఇది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఈ రైతులు ఉండాలన్నా పోవాలన్నా లేకపోతే అసెంబ్లీ దాకా రమ్మంటావా వీళ్ళని నేను అడుగుతా. సో నేను ఇక్కడ అంతేకాదు అంతేకాదు ఇవాళ నేను మొట్టమొదటిసారిగా ఈ సిరిసిల్ల జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నా. చాలామంది రైతులు నా దగ్గరకు వచ్చి ఇది జరిగిందని చెప్పడంతోటే నేను తప్పకుండా వస్తా అని చెప్పడం జరిగింది. అయితే మీకు వీలైనంత త్వరగా ఇది కవంపల్లి సత్యనారాయణ గారు ఇంకోళ్ళు చెప్పే ముచ్చట్లుగా నేను తీన్మార్ మల్లనని మీ సమస్యని రాష్ట్ర సమస్యగా మారుస్తా, మీ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తుతా, మీ సమస్యను నా సమస్యగా భావిస్తా. రేపు రాబోయేటువంటి శాసన మండలిలో మంత్రి గారు నా పక్కనే ఉంటాడు, మంత్రి గారిని లేపి నిలబెట్టి అడుగుతా, దీని సంగతి ఏందో తేల్చమని చెప్తా. గ్రామస్తులందరూ కూడా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి మాటను నేను వాళ్ళకు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ప్రభుత్వానికి తెలవకుండా ఏం లేదు తెలుసు, కానీ ఇక ఎవరి నాటకాలు వాళ్ళకు ఉన్నాయి. సో అడిగేటోడు ఒకడు ఉంటే చెప్పకనైతే తప్పించుకోలేరు కదా. మరి దీనిని ఏం చేస్తారు? కాలువ లేదు, నీళ్లు లేవు, వాళ్ళంతా కన్నీళ్ళు పెడతా ఉన్నారు. బోర్లు వేస్తే 1600 ఫీట్లు 900 ఫీట్లకు కూడా ఇక్కడ నీళ్లు పడనటువంటి పరిస్థితి ఉందంటే ఇది సిరిసిల్లనా, గతంలో ఉన్న సీఎం గారి కొడుకు నియోజకవర్గమేనా? ఇది ఏంది అర్థం కానటువంటి పరిస్థితి.